ఆంధ్రప్రదేశ్లో అంతా మాఫియానే కనిపిస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మట్టి, శాండ్, లిక్కర్ మాఫియా నడుస్తోందన్నారు. అమరావతి పేరుతో బిల్డింగ్ల స్కామ్ చేస్తున్నారని తెలిపారు. పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలను సైతం శనక్కాయలు, బఠానీలకు అమ్మేస్తున్నారని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. మరోవైపు చంద్రబాబు నాయుడు గారి పాలన రాష్ట్రంలో ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే మట్టి మాఫియా, శాండ్ మాఫియా, సిలికా, క్వాడ్స్, లాటరైట్ అన్నీ మాఫియాని, లిక్కర్ మాఫియా, అధిక రేట్లకు పీపీఏలు, ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాలకు, వీళ్ళకి నచ్చిన వాళ్లకు, వీళ్ళ బంధువులకు కట్టబెట్టడం, అధిక రేట్లకు మామూలు రేట్లు కూడా కాదు, ఎస్ఎఫ్టీకి 22,000 దాటింది. రాజధాని ప్రాంతంలో అమరావతి పేరు చెప్పి బిల్డింగుల పేర్లు చేస్తూ ఉన్న స్కామ్లు, పోర్టులు చెనిక్కాయలకు, బెల్లాలకు అమ్మే కార్యక్రమాలు, ఫిషింగ్ హార్బర్లు చెనిక్కాయలకు, బఠానీలకు అమ్మే కార్యక్రమం, మెడికల్ కాలేజీలు చెనిక్కాయలకు, బఠానీలకు అమ్మే కార్యక్రమం, విలువైన భూమి ఎక్కడ కనపడినా కానీ విశాఖపట్నంలో యా భూమి నిలబడి ఉండడంలా అన్ని చెనిక్కాయలకు, బఠానీలకు వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయడం, స్కాములు చేస్తాం. ఇవన్నీ కాక డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపుల పేరిట లిక్కరు, అది కల్తీ లిక్కరు ప్రతి ఊరికి వ్యాపించినాయి, ప్రతి వీధికి వ్యాపించినాయి. ఈరోజు ఏ ఊర్లలో కూడా ఈరోజు ఆ స్థాయికి తీసుకుపోయినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది మాత్రమే ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పాలన. రాష్ట్రంలో పోలీసులే అక్రమాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అద్దంకి ఘటనే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చెప్తోందన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే అక్రమాలు చేస్తున్నారని, ఇలా అయితే ప్రజలు ఎవరిని నమ్మాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలి అని నిలదీశారు వైఎస్ జగన్. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే పోలీసు వ్యవస్థతోనే అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే దగ్గరుండి వాళ్ళను కూడా వాటాదారులుగా చేస్తూ డ్రగ్స్, గంజాయి ఈ స్టేజ్కి తీసుకొని పోతే ఇక ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఇక ఎవరిని ప్రజలు నమ్మాలి? మన ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన, 2 ఎస్ఐలు ప్రయాణిస్తూ ఉన్న కారు, తాజా సమాచారం ప్రకారం అయితే మత్తుతో కారు నడుపుతా ఉన్నది కూడా ఇంకో ఎస్ఐ అట. ఇది మాకు తాజాగా సమాచారం ప్రకారం తెలిసింది. ఆ మత్తులో ఒక ఆటోను ఢీకొట్టడం, ఆ డ్రైవర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును ప్రజలు చుట్టుముట్టడం, ఆ కారులో డ్రైవర్తో సహా ఉన్న 2 ఎస్ఐలు కూడా మత్తులో ఉన్న పరిస్థితులు వాళ్ళు చూడడం, ప్రజలు చూడడం, వెనకాల సీట్లో డిక్కీలో చూస్తే గంజాయి, లిక్కరు, పోలీస్ యూనిఫామ్ దొరకడం. ఈ విజువల్స్ చూసి నిజంగా ప్రజలంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు, షాక్కు గురయ్యారు. ఆశ్చర్యం కూడా కాదు, షాక్కు గురయ్యారు. మనం నిజంగానే ఏపీలో ఉన్నామా లేదా కొలంబియాలో ఉన్నామా అని చెప్పి అందరికీ కూడా డౌట్లు వచ్చినాయి.
రాష్ట్రంలో నిజంగా పరిస్థితులు చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెందారు. ఆశ్చర్యం ఏమిటంటే గ్రామస్తులు ఆ జరిగిన ఘటనను వీడియోలు తీస్తూ ఉంటే అక్కడికి సిఐ వచ్చి ఆ వీడియో తీస్తూ ఉన్న గ్రామస్తులను బెదిరించడం, వీడియో తీస్తే జైల్లో పెడతారని. అద్దంకిలో పోలీసుల కారులో గంజాయి దొరికిన కేసులో డీఎస్పీ ఎస్పీ మాటలు ఎఫ్ఐఆర్కి పొంతం లేదన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరో గంజాయి వదిలి పరారయ్యారని డీఎస్పీ చెబితే సమాచారం మేరకే దాడులు చేశామని ఎస్పీ అన్నారన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ మాత్రం దీనికి భిన్నంగా ఉందన్నారు. కవరప్ అనేది ఏ మాదిరిగా జరుగుతూ ఉందనంటే డిఎస్పీ అన్న మాటలు, ఒకసారి డిఎస్పీ అన్న మాటలు, ఎస్పీ గారు అన్న మాటలు, ఆ తర్వాత వీళ్ళు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో వీళ్ళు ప్రస్తావించిన ప్రస్తావన, ఈ మూడు ఒకసారి బేరీజు వేస్తే డిఎస్పీ అంటాడు ఇద్దరు ఎస్ఐలు, స్టార్టింగ్ రిమార్క్సే నేను చెప్తున్నా. డిఎస్పీ గారు అంటారు ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే, ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా వీళ్ళిద్దరూ కారులో చేసి పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది అని దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ చెప్తే ఎస్పీ ఏమంటాడు, కాదు ముందస్తుగానే సమాచారం వచ్చినందున ఆ సమాచారం మేరకు రేడ్ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ ఆయన చెప్తాడు. ఎఫ్ఐఆర్ కాపీలో ఏమని ఉంటుంది తెలుసా? ఎఫ్ఐఆర్ కాపీలో ఈ ఇద్దరు ఎస్ఐలు వీళ్ళ వాంగ్మూలం ఏమని ఉంటుంది? ఎఫ్ఐఆర్ కాపీలో ఇద్దరి ఎస్ఐల్లో ఒక ఎస్ఐ కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందట. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి బల్లికురువ ఎస్ఐ పిలిస్తే సంతమాగులూరు ఎస్ఐ వెళ్ళాడట. కాంట్రడిక్షన్స్ చూడండి. ఎఫ్ఐఆర్ కాపీలో ఏమని ఉంటుంది తెలుసా? ఎఫ్ఐఆర్ కాపీలో ఈ ఇద్దరు ఎస్ఐలు వీళ్ళ వాంగ్మూలం ఏమని ఉంటుంది? ఎఫ్ఐఆర్ కాపీలో ఇద్దరి ఎస్ఐల్లో ఒక ఎస్ఐ కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందట. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి బల్లికురువ ఎస్ఐ పిలిస్తే సంతమాగులూరు ఎస్ఐ వెళ్ళాడట. కాంట్రడిక్షన్స్ చూడండి.